ప్రైజ్ అలాట్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 11వ కీర్తన 4వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. వాక్యంలో చూస్తున్నట్లుగా దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. పరిశుద్ధ గల స్థలములో నివసించే దేవుడు మన ప్రభు. మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉన్నప్పుడు ఆయన మన దగ్గర ఉండే దేవుడు. దేహమే దేవుని ఆలయం. ఆలయాన్ని పాడు చేస్తే అక్కడ దేవుడు ఉండడు. అక్కడ దేవాలయంలో పరిశుద్ధముగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఆయన దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధ గల స్థలములో నివసించే దేవుడు, పరిశుద్ధ స్థలములో ఆసీనుడైన దేవుడు మన ప్రభు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధముగా ఉన్నప్పుడు ఆయన మన యొక్క నివాసము చేయే దేవుడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన సింహాసనం ఆకాశమందు ఉన్నది. దేవుడు కనులారా ప్రతి మనుషుని చూచే దేవుడు. ప్రతి నరులను కనులారా చూసి దేవుడు సహాయం చేసే దేవుడు మన ప్రభు. తన కను దృష్టి చేత ఆయన పరిశీలించుచున్నాడు. ఆయన ప్రతి నరులను కనులారా చూచే దేవుడు. తన కను దృష్టి చేత పరిశీలించే దేవుడు. నరులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారని దేవుడు ప్రతి నరులను కనులారా చూసి పరిశీలించే దేవుడు. మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు కను దృష్టి మన పైన ఉంచి పరిశీలించే దేవుడు మన ప్రభు. అరణ్యంలో ఉన్నప్పటికీ, ప్రయాణంలో ఉన్నప్పటికీ, ఇంటిలో ఉన్నప్పటికీ, పొలంలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు కను దృష్టి చేత పరిశీలించే దేవుడు. హాగరు అరణ్యములో ఉండి ఆమె బాధ వేదన మొరపెట్టినప్పుడు దేవుడు విని దేవుడు ఆమెకు తోడై మాట్లాడాడు, ఆమెను ఆశీర్వదించాడు. ప్రతి స్థలములో మనం ఉన్నప్పటికీ ఆయన చూసే దేవుడు, పరిశీలించే దేవుడు. మనము పరిశుద్ధముగా పవిత్రముగా ఉండి ఆయన చూస్తున్నాడే మనం భయముతో ఉన్నప్పుడు దేవుడి కాపుదల, దేవుడి కను దృష్టి మన పైన ఉంచి కాపాడుతాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నువ్వు పరిశుద్ధుడవు తండ్రి. నాయన మేము పరిశుద్ధముగా ఉండడానికి సహాయం చేయి తండ్రి. అయ్యా నువ్వు ప్రతి నరం కనులారా చూచే దేవుడు తండ్రి. నాయన నువ్వు చూసి ఆయన మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, పరిశీలించే దేవుడు. జాగ్రత్తగా పరిశుద్ధముగా పవిత్రముగా సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.